హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చినట్టు క్లాసిక్ 350 BS6 ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ గట్టే కావచ్చు, చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఇంతకుముందు మీరు చేశారు కదా BS6 పైన సేమ్ ప్రాబ్లం అయినా మనకు క్రియేట్ అవుతుంది, అలానే మిస్సింగ్ వస్తుందని చెప్తున్నారు. నేను చాలా వీడియో చేసి పెట్టాను మిస్సింగ్ పైన. సేమ్ మిస్సింగ్ ఫ్రెండ్స్, ఒక 60-70 స్పీడ్ పోతుంది, పికప్ తీసుకుంటే మనకు మిస్సింగ్ అవుతుంటుంది. క్లాసిక్ 350లో చాలా వరకు 100లో ఒక 60-70% బాగుంటుంది, 30% వరకు ఈ సేమ్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంటాయి. ఓకే, ఈ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయలేదంటే క్లియర్గా మీకు చూపిస్తాను పాయింట్ వైజ్. నేను ఆల్రెడీ చేశాను ఈ బండికి, మళ్ళీ నేను ఇది ఇంతకుముందు మనం సర్వీస్ చేస్తున్న మంచిగా ఉండి ఇప్పుడు కొత్తగా ఇది ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ మనకి ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. దానికి ఇది ఫిల్టర్ బాక్స్. దీని అయితే ఆల్రెడీ నేను ఫిల్టర్ మొత్తం నీట్గా క్లీన్ చేసి కొత్త ఫిల్టర్ వేస్తాను. మీరు కూడా కొత్త ఫిల్టర్ వేసుకోండి, ఎందుకంటే ఫిల్టర్ కాస్ట్ ఏం ఎక్కువ ఉండదు. దీనికి ఎక్కువ శాతం హెయిర్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. కార్బోరేటర్ ఏదైతే ఉందో మన థ్రాటల్ బాడీ ఏదైతే ఉందో ఎక్కువ హెయిర్ తీసుకుంటుంది కాబట్టి ఫిల్టర్ వేగంగా జామ్ అవుతుంది. అందులో మనకు నెక్స్ట్ వీల్ పక్కన ఉంటుంది కాబట్టి మట్టి వేగంగా దీనికి లాక్కుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ముందుగా ఫిల్టర్ చేంజ్ చేసి 200 రూపీస్ ఉంటుంది ఒరిజినల్లో. నెక్స్ట్ ఈ సెక్షన్లో BS4కి వచ్చేటప్పుడు మనకి కార్బోరేటర్ వస్తుంది. దీనికి థ్రాటల్ బాడీ ఉంటుంది. థ్రాటల్ బాడీ ఆ సైడ్గా మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను నీట్గా క్లీన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇదంతా నీట్గా నేను క్లీన్ చేసి పెట్టేశాను. ఓకే, మీకు ఇటుకెళ్ళి చూస్తే కనిపిస్తుంటుంది. ఈ సెక్షన్ మొత్తం ఓపెన్ చేసి థ్రాటల్ బాడీ ఏదైతే ఉందో నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ముందుగా అయితే థ్రాటల్ బాడీ క్లీన్ చేసేటందుకు ఒక స్ప్రే వస్తుంది మీకు, ఇలా కార్బోరేటర్ క్లీనర్ కానీ థ్రాటల్ బాడీ క్లీనర్ అని చెప్పేసి వస్తుంది. ఇలాంటి స్ప్రే మీరు పర్చేజ్ చేసుకుని మీకు ఆన్లైన్లో మేబీ ఇది ఒక 300-400 పడుతుంది. ఓకే, ఇలాంటిది మీరు ఒకటి పర్చేజ్ చేసుకొని దీంతో అయితే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే పెట్రోల్తో గట్టి క్లీన్ చేసామంటే మనకు కంపల్సరీ హెయిర్ గన్ అయితే మీ దగ్గర ఉండాలి, లేకుంటే హెయిర్తో పోదనమాట. పెట్రోల్తో క్లీన్ చేస్తే హెయిర్ పోదు. దీనిలో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఈ స్పీడ్కి అనమాట ఆటోమేటిక్గా మన హెయిర్ లేకుండా కంటే నీట్గా క్లీన్ అయిపోద్ది. నేను రీసెంట్గా ఒక యాక్టివ్ దానికి క్లీనింగ్ చేసి నేను వీడియో పెట్టాను, మీరు చూసుకోవచ్చు ఛానల్లో. ఓకే, నెక్స్ట్ అది అయిపోయినాక మళ్ళీ అయినా గట్రా మనం మిస్సింగ్ వస్తుంది చేస్తుంది సేమ్ ప్రాబ్లంతో మనం ప్లగ్ గట్రా ఒకసారి చెక్ చేసుకుని క్లీన్ చేసుకుంటారు. ఇది ఎట్లా అంటే ఒక సర్వీస్ చేసేటట్టు చేయాలన్నమాట. ఫిల్టర్ నెక్స్ట్ థ్రాటల్ బాడీ, నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసాక థ్రాటల్ బాడీ క్లీన్ చేయండి. దాని తర్వాత వచ్చేటప్పుడు మనకు ప్లగ్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో టూల్ బాక్స్లో అనమాట మనకి ఇట్లా కట్అవుట్స్ వస్తాయి. ఈ కట్అవుట్స్ అనమాట మనకి మ్యాక్సిమం కట్ అయిపోయే ఛాన్స్, అంత ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనిలో మనకి ఫ్యూల్ మోటార్ సంబంధించిన కట్అవుట్ అనమాట. మనకి రెడ్ అండ్ ఎల్లోలో వస్తుంది కదా, రెడ్ అండ్ ఆరెంజ్లో ఈ ఫ్యూల్ మోటార్ సంబంధించిన కట్అవుట్స్ ఉంటాయి. ఈ కట్అవుట్ కూడా మనకి కట్ అయిపోయింది అనుకోండి, ఖరాబ్ అయింది అనుకోండి, మనకి సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. ఫ్యూల్ మోటార్ ఫ్రీగా ఆన్ అవ్వడం కానీ, లేకుంటే ఒక 2-3 టైమ్స్ లాక్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 2-3 టైమ్స్లో ఫ్యూల్ మోటార్ రన్ అవ్వడం కానీ చేస్తుంటుంది. అలాంటి టైంలో కూడా మనము ఈ కట్అవుట్స్ ఏదైతే ఉందో సెల్ఫ్ కట్అవుట్స్ టైప్ ఉంటాయి, చిన్నవి మనకి పల్సర్కి క్లామర్ కలిగి వస్తాయి సెల్ఫ్ కట్అవుట్స్. అవి చేంజ్ చేసుకుని మీరు అలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు మీరు ఇలా సైడ్ బాక్స్ ఓపెన్ చేసి మీరు ఇట్లా ఫ్యూల్ చేయొచ్చు, టచ్ చేసినట్టయితే మనకి హీట్ అవుతాయి అనమాట కాయిల్స్. ఈ కట్అవుట్స్ వీక్ అయినా అనుకో, ఈ కట్అవుట్స్ ఫ్రెండ్స్ మనకి ఎక్కువ ఏముండదు, చేంజ్ చేయండి. ఇది గట్రా మీకు ఎక్కువ ప్రైజ్ ఏమో దీనిలో ఒకటి మార్చుకుని అవుతుంది, అన్ని గట్రా మార్చుకోవచ్చు. ఇన్ఫీల్డ్తో వచ్చేటప్పుడు మనకి 102 రూపీస్ ఉంది ఇది. ఓకే, ఈచ్ వన్ వచ్చి 102 రూపీస్ ఇది. చూసుకున్నట్టయితే నేను 5 ఏళ్ళ కంప్లీట్గా ఏదైతే ఉందో ఫిట్ చేశాను, చూసుకోవచ్చు. దీనిలో బిజిలీ కంపెనీ వచ్చింది కంప్లీట్గా 5 పీస్లు. ఓకే, మనకి 102 రూపీస్ పడుతుంది కదా ఫ్రెండ్స్. మీకు దగ్గరలో గట్రా మనకి రాయల్ ఎన్ఫీల్డ్స్ గట్రా మనకు దొరకపోయిందండి ఈ కంపెనీలో. మీరు హీరో కంపెనీకి వెళ్ళి గ్లామర్ FI ఇది గట్రా మన ఫ్యూల్ ఇండికేషన్ కట్అవుట్ అనమాట. ఫ్యూల్ మోటార్ ఏదో రన్ అవుతుంది కదా, దాని గురించి కట్అవుట్ ఇస్తుంటాడు. ఓకే, ఇది గట్రా మనకి బిజిలీ కంపెనీ ఉంటుంది, చూసుకోవచ్చు. గట్టిగా దొరకట్టదన్న రోల్ ఏమంటారు, రూట్స్ కంపెనీ కానీ వేరే కంపెనీస్ వేయకండి అట్లా. ఓకే, చూడండి దీనిలో కూడా బిజిలీ ఉంది, చూడండి కనిపిస్తుంది మీకు, చూడండి బిజిలీ కంపెనీ దీనిలో కూడా ఉంటుంది. బట్ దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇన్ఫీల్డ్ పైన 120 రూపీస్, ఇది 120 రూపాయలు ఉంటుంది. ఇది మనకి అదైతే 102 రూపీస్ ఉంటుంది. సేమ్ ఉంటుంది మళ్ళీ బిజిలీ. ఇది దీని ఆల్మోస్ట్ ఇది వాట్స్ అంతా సేమ్ అని, బట్ ఎందుకు అర్థం కాదు. దాంట్లో హీరోలోకి వచ్చేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫీల్డ్తో కొంచెం తక్కువ ఉంటుంది. దీనిలో నాకు తెలిసి 2 పోయిండే, బట్ నేనేం చేసానంటే మొత్తం అన్ని చేంజ్ చేశాను. ఎందుకంటే హీట్ సింక్ ఎక్కువ వస్తుంది కదా, దాని హీట్ తాలది సెన్సర్స్ కొంచెం ప్రాబ్లం చేస్తుందని నేను కంప్లీట్గా అయితే చేంజ్ చేస్తాను ఇది. ఓకేనా, మరి మీరు గట్రా ఇట్లా చేంజ్ చేసుకోండి. కాస్ట్ ఏం ఎక్కువ కాదు, ఎందుకంటే ఇన్ఫీల్డ్ మనం మెయింటైన్ చేస్తున్నంత ప్రాబ్లం క్రియేట్ కాకూడదు. మళ్ళీ మనకి ఎక్కువ ఏం కాదు ఫ్రెండ్స్. ఎయిర్ ఫిల్టర్ వచ్చేటప్పుడు 200, నెక్స్ట్ ఇవి వచ్చి ఒక 500,
ఓవరాల్ అని వెహికల్ మొత్తానికి ఒక 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ మన ప్రాబ్లమ్ సెట్ రెక్టిఫైర్ అయిపోతుంది కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఈ మిస్సింగ్ ప్రాబ్లంతో మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. కాబట్టి ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ చేసుకోకుండా చేంజ్ చేస్తారు. బిజిలీ కంపెనీది మీరు మ్యాక్సిమం ఒరిజినల్ కూడా మనకి చూసుకోవచ్చు, బిజిలీనే వస్తుంది. ఇంకోటి పాతది ఇది తీసాను, ఇది కూడా మనకు బిజిలే ఉంది. కనిపిస్తుంది, అయితే కనిపిస్తుందో లేదు మీకు. ఓకే, ఇక్కడ చూడవచ్చు బిజిలీనే వస్తుంది. మీరు రూట్స్ కానీ మీకు వేరే వేరే బజాజ్ కంపెనీలు తీసుకున్న డ్యామేజెస్ ఏవో ఉంటాయి, అవే మీరు యూజ్ చేయకుండా. ఓకే, త్వరలో మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తుంది అవుట్పుట్ ఎట్లా ఉందని. ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిందా లేదని మీకు చూపిస్తాను. లాక్ ఆన్ చేసుకున్నా, చూడొచ్చు ఫ్యూయల్ మోటార్ రన్ అవుతుంది మీకు. నేను ఆల్రెడీ, ఎందుకంటే నేను థర్మల్ బాడీ ఓపెన్ చేసి ఉండే కదా, అండ్ దానివల్ల దాని ఫ్యూయల్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. పెట్రోల్ పైప్లో మొత్తం ఫ్యూయల్ మొత్తం బయటకు వచ్చేసి ఉండే. నేను 2-3 టైమ్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తాను, అప్పుడు ఫ్యూయల్ అనేది ఫుల్గా రన్ అవుతుంది. మోటార్ అయితే రన్ అవుతుంది ఫ్రీగానే. ఓకే, అప్పుడు స్టార్ట్ చేస్తాను సార్. వెహికల్ అయితే బ్యాటరీ వీక్ ఉంది, కిక్ కొట్టుకుందాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సాధారణంగా వెహికల్ డౌన్ చేసాము ర్యాంప్కి వెళ్ళి, ఎందుకంటే పైప్కి వెళ్ళి చేతితో కొట్టడానికి అవ్వలే. అండ్ బ్యాటరీ బాగా లో ఉంది, సెల్ కూడా పనిచేయలేదు. పోదాం, బ్యాటరీ బాగా వీక్ ఉంది కాబట్టి కొంచెం డ్రైవ్ రన్ చేద్దాం వెహికల్ని. అండ్ మిస్సింగ్ అయితే ఏం అవుతలేదు, దాన్ని రన్ చేస్తే మనకి ఒక 80-90 స్పీడ్లో రన్ చేస్తే మనకు తెలుస్తుంది ప్రాబ్లం ఇంకుందా, షార్ట్ అవుట్ అయిందా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందని మీకు తెలుస్తుంది. ఒక 80 స్పీడ్ పోయి మీకు చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు నేను దాదాపుగా 60కి వెళ్ళి 80 స్పీడ్లోనే ఉన్నాము. ఎటువంటి మిస్సింగ్ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ప్రాబ్లం అయితే ఎలా షార్ట్ అవుట్ చేయాలని మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్పెక్ట్ పాయింట్ చెప్పాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.